ఇక ప్రధాని మోదీ ఈ నెల 10న తెలంగాణకు రానున్నారు. ముందుగా మే 9న హైదరాబాద్కు రావాల్సిన షెడ్యూల్ మరణంతో మే 10కి మార్చారు. రాష్ట్రంలో దాదాపు 7,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. ఈ సభకు జెన్ జీ ఎక్కువ మంది వచ్చేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా స్ట్రీట్ వెండర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు ఎక్కువగా హాజరయ్యేలా చేయబోతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో డివిజన్ నుంచి 1,500 మందిని తీసుకొచ్చేలా బీజేపీ నేతలు టార్గెట్ ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ప్రధాని షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్తున్నారు బీజేపీ నేతలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టాన పెద్దల ఫోకస్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన పడిందని చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు కూడా ప్రణాళికలు కానీ, అదేవిధంగా జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి నేతల పర్యటనలు కానీ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ముందుగా ఈ నెల నెక్స్ట్ మంత్ 9వ తేదీన హైదరాబాద్ వేదికగా మోడీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ కాస్త నెక్స్ట్ మంత్ అదే నెక్స్ట్ 10వ తేదీకి ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నెక్స్ట్ మంత్ లో ప్రధాని మోడీ షెడ్యూల్ కి ఇంపార్టెన్స్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ కేంద్రంగా 7,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలతో పాటు అదేవిధంగా బీబీ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎంఎంపీఎస్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే 7,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పెరెడ్ గ్రౌండ్ వేదికగా శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని చెప్పాలి. మరొక వైపు సికింద్రాబాద్ లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఇప్పటికీ ఒకవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్ నుంచి 1,500 మంది జన సమీకరణ చేయాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా త్వరలో మరొక ఇయర్ ఎండింగ్ కల్లా జీహెచ్ఎంసీ ఎన్నికలకు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పర్యటనని జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఆ దిశగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ నుంచి కూడా 1,500 మంది జన సమీకరణ చేయడంతో పాటు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాని మోడీతో ఒక క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు సెంట్రల్ మినిస్టర్స్ అంతా కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందంటూ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి తరుణంలో ఇదే అంశాన్ని పెరేడ్ గ్రౌండ్ వేదిక బహిరంగ సభ వేదిక ప్రధాని మోడీతో చర్చించడంతో పాటు అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రధాని మోడీ నిలదీసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.